Garuda Express, an international courier service. మొత్తానికేదో జరుగుతోంది. నిన్నటికి నిన్న భూమా అఖిలప్రియ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి నిర్ణయం పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నాం, బాబు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అని చెప్పారు. ఇక ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది శిల్పా మోహన్ రెడ్డి గ్రూప్ నుంచి. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధిష్టానానిదే అని శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఆయన ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని సంచలనం సృష్టించారు. నిన్నటి వరకు ఎక్కడా తగ్గలేదు ఈ రెండు గ్రూపులు. ఒక దశలో వీరి ప్రవర్తన చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేశాయి. సున్నితమైన ఈ అంశాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక దాదాపుగా చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు. ఎవరికి వారు అభ్యర్థుల పేర్లు ప్రకటించేస్తామని చెప్పేశారు. ఇప్పుడు కూడా శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్నారు. అటు భూమా అఖిలప్రియ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు టికెట్ మాదే అంటే మాదే అన్న ధైర్యంతో ఉన్నారు. మొత్తానికి రెండు గ్రూపుల చేత చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం అని చెప్పించగలిగారు. మొత్తానికి ఎక్కడో తేడా కొడుతోంది కదా. చంద్రబాబు నాయుడు సైలెంట్గా చక్రం తిప్పుతున్నట్లు అనిపించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.